అది సోషల్ మీడియా ఎక్కువైపోయింది. అవును. ఈరోజు మీలాంటి #1 ఛానల్ ఎంత కష్టపడి నిలగొట్టుకొని ఇన్ని సంవత్సరాలు ఉంటున్నారో మాలాంటి వాళ్ళకి తెలుసు, అందరూ తెలియకపోవచ్చు. కానీ రోజుకొక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నవి లేనట్టుగా లేని ఉన్నట్టుగా చూపించి ఆ పెంచుకొని జనాల్ని రకరకాల డైవర్షన్లు వాళ్ళు ప్రతిదీ అసలు రాష్ట్రం ఎక్కడ చూసినా కూడా. అంటే ఒకటి విష్ణుశ్రీ గారు, ఇప్పుడు ఏంటంటే మీడియా వార్తలు కూడా జనం నమ్మే పరిస్థితి కనబట్ల. ఎందుకంటే ఇవాళ ఈ మెయిన్ మీడియా కూడా ఎవరైతే శాటిలైట్ ఛానల్స్ రూపంలో ఉన్నారో అసలు వాటిని చూసేవాళ్ళే తక్కువ అయిపోయారు. ఇప్పుడు ఫస్ట్ అంత ఫోన్లోనే కదా, ఈ ఫోన్లు తెరిస్తే ఎవరు సోషల్ మీడియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా, టీడీపీ వాళ్ళది, జనసేన వీళ్ళది, రకరకాల సోషల్ మీడియాలు ఉన్నాయి. వాళ్ళు ఒక 10 నిమిషాల్లో స్ప్రెడ్ చేసేస్తున్నారు బ్యాడ్. ఇప్పుడు విష్ణుశ్రీ గారు మేమే బ్యాడ్ చేయాలంటే 5 నిమిషాలు పని. మీ ఫోటో పెట్టడం, ఒక వేసేయడం, మీ గురించి ఏదంటే అది కావాలంటే ఏ కూడా వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసి ఫోటోలు కూడా మార్ఫింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. సో అందుకే మనం ఏంటంటే మొదటి నుంచి గత 10 సంవత్సరాలుగా మన ఛానల్ మెయింటైన్ 12 సంవత్సరాలు ఇప్పుడు సుమారుగా 2014లో మనం పెట్టాం. ఆనాటి నుంచి ఇప్పుడు 2026 వరకు సుమారుగా 12 సంవత్సరాల నుంచి ఉన్నట్టుగానే సామాన్యుల కోసం మనం వెళ్తున్నాం. మనం నమ్ముతున్నారు జనం. మన ఛానల్ మన ఇంటర్వ్యూ చూసారనుకోండి, ఓహో ఈయన ఎవరో విష్ణుశ్రీ గారు రాజకీయ విశ్లేషకులు బాగానే చెప్తాడు, చెప్పాడని కూడా కామెంట్స్ వస్తాయి. చెప్పాలి అనిపిస్తుంది, ఉన్నదంటే మాట్లాడుతున్నాం.